హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్. సో ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి యూఎస్ కంపెనీ నుంచి మనకి రిమోట్ జాబ్స్ అనేవి రిలీజ్ అయినాయి అనమాట. ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకుని వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్గానే చేసుకోవచ్చు అనమాట. ఎంట్రీ లెవెల్ పొజిషన్ అనమాట. ఎలాంటి కోడింగ్ కూడా ఉండదు. కోడింగ్ లేని ఐటీ జాబ్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. అప్ టు పర్ మంత్కి 40K వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అప్రాక్సిమేట్లీ ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను గైస్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి అయితే షేర్ చేయండి గైస్. లేట్ చేయకుండా ఈ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గైస్. మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే ఈ వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. దట్ ఇలాంటి వీడియోస్ అనేవి మీకోసం సెర్చ్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. కంపెనీ వచ్చేసరికి మనకి ఐమ్యానేజ్ అనే కంపెనీ గైస్. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మనకి టెక్నాలజీ పార్ట్నర్ సపోర్ట్ ఇంజనీర్. ఈ రోల్కి అయితే ప్రజెంట్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి లొకేషన్, ఈ కంపెనీ హైర్ చేసుకుంటున్న లొకేషన్ మనకి బెంగళూరు లొకేషన్లో అయితే ఉంది. ఫుల్ టైం రోల్ అనమాట, ఎంట్రీ లెవెల్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్గానే వర్క్ చేస్తారు గైస్. మనకి ఇక్కడ బోల్డ్గా కూడా ఇచ్చారు చూడండి. దిస్ రోల్ రిక్వైర్స్ వర్కింగ్ రిమోట్ ఆఫీస్ అవర్స్ దట్ అలైన్ విత్ ఈఎంఈఏ టైమ్ జోన్స్ అని మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే మనకైతే రిలీజ్ అయిందనమాట, అఫీషియల్ వెబ్సైట్లోనే. imanage.com అప్లై టు ద జాబ్ అని ఈ యొక్క పొజిషన్ వచ్చేసరికి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి రిలీజ్ అయిందనమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ స్ట్రీమ్ వాళ్ళు కానీ, ఐటీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. అండర్ గ్రాడ్యుయేట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ప్రజెంట్ చదివే వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. టెక్ సావీనెస్ వచ్చేసరికి టెక్ స్కిల్స్ మీకు సేల్స్ ఫోర్స్ కానీ, జెండర్స్ కానీ అండ్ లేదంటే రిలవెంట్ ఏ స్కిల్స్ అయినా వచ్చుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఇన్స్టెంట్ టికెటింగ్ టూల్స్ ఏవైనా సర్వీస్నో ఇలాంటివి, జీరా ఇలాంటివి వచ్చినా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. వీటితో పాటు క్లౌడ్లో మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉన్నా కానీ ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ప్రీవియస్ ఒరాకిల్ ఒక సర్టిఫికేషన్ అయితే చెప్పాను. అది కూడా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అనమాట. ఫ్రీగా మీరైతే కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ యొక్క సర్టిఫికేషన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ టికెటింగ్ టూల్స్ వచ్చేసరికి మీకు ఏదైనా తెలుసున్నా కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అప్లై లింక్ క్లిక్ చేయగానే సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. టాప్లోనే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా అప్లై ఫర్ దిస్ పొజిషన్ అని మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి మ్యాండేటరీ అనమాట. అటాచ్ రెజ్యూమ్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డిజైర్డ్ శాలరీ వచ్చేసరికి ఆప్షనల్. మీరు ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఎక్స్పెక్టెడ్ సిటీసీ అనమాట. ఒకవేళ లేదు మేము యాజ్ పర్ కంపెనీ నామ్స్ అనుకుంటే మీరు ఇది లీవ్ చేయొచ్చు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే ఫ్రెషర్కి మనకి 0 to 2 అనేది ఉంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, ఈ ఆపర్చునిటీ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మీరు లింక్డ్ఇన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా రిఫరెన్స్, మీకు ఇందులో ఎవరైనా ఎంప్లాయీస్ తెలిస్తే మీకు రిఫరెన్స్ ఉంటే అప్డేట్ చేయొచ్చు. అండ్ క్లౌడ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి హ్యూమన్ చెక్ అనేది ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. ఇది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అప్లికేషన్, ఈ బ్లూ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే
సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు గైస్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. ఐ మేనేజ్ కంపెనీ నుంచి ఎంట్రీ లెవెల్ పొజిషన్. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి అయితే షేర్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.